సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సడన్ గా వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు తగ్గింది అన్న చర్చ ఎక్కడ మార్కెట్లో లేదు 5 ఏళ్ళు బట్టి. మీరు గమనించండి, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ఆయన తగ్గిందని చర్చ ఉంటే ఇన్ని పార్టీలు కలవాలి. మీరు ఇక్కడ దాకా వెళ్తున్నారు. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్తా. దగ్గర 28 నుంచి 30% ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకు 24 నుంచి 26కి క్షీణించిపోయింది. 34 నుంచి 34 నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి అండ్ ఇది ఇచ్చిన దానికి 6% పెరిగింది. వాళ్ళ గేమ్ ఎప్పుడు 29-30 చెప్తాను నేను బిఫోర్ ఎలక్షన్స్. సో ఈ 30-29 కన్సాలిడేట్ చేస్తే సడన్ గా జనసేన పెరిగిపోయింది 11-12%. మీరు ఎంత బుర్ర బాధలు కొట్టుకోండి, ఇదేంటిది ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ నుంచి తగ్గి రావాలి, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇటు రావాలి, లేదా తెలుగుదేశంకి యాడ్ అవ్వాలి. తెలుగుదేశం క్షీణించిపోయి జనసేన పెరిగిపోయింది. తెలుగుదేశం పని అయిపోయింది అనే చర్చలో ట్రాన్స్ఫర్ అవుట్ అయిపోయింది అన్నారు. చూడండి, మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు గమనించలేదు. తెలుగుదేశం చర్చ ఉండేది కదా ఎంతసేపు, జనసేన వైఎస్ఆర్సీపీ ఈ దత్తపుత్రులు అన్నాడు, ఏదో జుట్లు పీక్కుని అనవసరం పనికిమాలిన పంచాయతీ తప్ప తెలుగుదేశం మీద ఎక్కడ డిబేట్ డిస్కషన్ ఉండేది కదా. అక్కడికి ఈ తెప్పలగాలు కూడా పెట్టుకోలేకపోయారు. అంచేత బలవంతంగా బీజేపీ వాడినాం. టీఫే మూర్తి గారి ప్రెస్టేషన్ అంతా బీజేపీ మీద ఉండేది. ఆవిడకి అనుమానం రాకుండాను లటక్కమని అదే కలిపడిపోవడం. ఇవన్నీ మీరు గమనిస్తే ఒరిజినల్గా ఇప్పుడు తెలుగుదేశంకి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చాణక్య చతురత, నిన్న మీరు ఎప్పుడు ఏదో వీడియో చేసి ఏ చాణక్య చతురత ఎక్కడ ఉందని, ఇప్పుడు వెనకటికి వస్తాను, కొండనాలకి మందేస్తే ఉన్ననాలకి ఊడిపోయిందని. ఈ దిక్కుమాల పొత్తులు ఈ దరిద్రం నుంచి నాది ఇంత పోయింది అన్న నెక్స్ట్ ఎలక్షన్స్కి ముఖం చూపించలేని దానికన్నా ఈ ఎరుబాగులో నేను పవన్ కళ్యాణ్ గారిని మడతెట్టేస్తే పని అయిపోద్దని చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ వన్ ఆఫ్ చేసాడు. మీరు గమనించండి, అంటే ఇటు తిప్పటి చెప్పి మా 35 ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీకు దీనికి మళ్ళీ పులివెందులకు వెళ్దాం ఒకసారి. సతీష్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఓటమిలు మీరు చూడండి. స్థిరంగా ఆయనకి 30-35% ఓటు బ్యాంక్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో దెబ్బలాటైనా నెక్స్ట్ ఏదైనా, కానీ ఆ జీవితంలో 35% పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నం లేదు. దిస్ ఈస్ ద ఒరిజినల్ నెరేటివ్ ఆఫ్ తెలుగుదేశం. మీరు గమనిస్తున్నారా? సో ఒరిజినల్ ఎప్పుడైనా మీరు ఏం చేస్తారు, మీ అబ్బాయికి 60-70% మార్కులు వస్తున్నాయి వీడికి, కానీ 80 ఎందుకు రావట్లేదు అనుకని మీ ఇంట్లో ఫ్యామిలీ డిస్కషన్లో మీ నాన్నగారు లేకపోతే మేడం గారు ఇది గుంటడికి ట్యూషన్ పెడితే వీడికి మార్కులు వస్తాయి, వీడికి ఇంట్లో మీరు వెళ్ళిన కాడి నుంచి సెల్ ఫోన్ చూస్తుండే ఇవన్నీ, ఇది ప్రక్షాళించడం అంటారు. దానికి మీరు కన్విన్స్ అవ్వాలి, అవును నిజమే కదా ఇది ఫోన్తో ఆడుతున్నట్టు కూడా. ట్యూషన్ అయ్యాను అనుకోండి, హాఫర్లీ మార్కులు 80 మార్కులకి పడ్డాయి అనుకోండి, కన్విన్సింగ్. ఇవేవీ లేకుండా వదిలేసి పర్లేదు ఆడికి 60 మార్కులు వచ్చినా, మళ్ళీ మా ఫ్రెండ్ గారిలాగా 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్, 99 దాకా రిజల్ట్స్ వచ్చేదాకా ఆడే కాలేజ్ ఫస్ట్, అలాంటి నిరేషన్కి వచ్చారు అనుకోండి, చైతన్య కృష్ణ హీరో నమ్మినట్టే ఉంటుంది. నువ్వేట్రా హీరో అని ఇంట్లో వాళ్ళు ప్రక్షాళించకపోతే అది మన నెత్తి మీదకి ఎలా వస్తాడు, లోకేష్ వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఈ దారి ఎవరు చేయాలి? ఫస్ట్ బారికేడ్ పార్టీ ఆఫీస్. ఆడుకునే పిల్లలు తెచ్చి మా నెత్తి పెట్టేటర్ బాబు అని క్యాబినెట్ మీటింగ్లు ఉండాలి. కానీ ఇది ప్రాంతీయ పార్టీ, భయంతో కూడిన పెరిగితానం జడితానం అంటే ఎవరి పార్టీ ఏమవుతుంది? ఇవన్నీ ప్రక్షాళించుకోకుండా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి పాకెట్స్ ఎదుగుతున్నారు. ఆ పాకెట్స్ అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతుంది? ఫస్ట్ మీకు ఎవరికి అనుమానం రాకుండా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు జనసేన తెలుగుదేశం పొత్తుకొచ్చి మనకు గట్టి. ఇప్పుడు ఓటు బ్యాంకులు తేలి ఎంతకన్నా ఆయనకు అనుభవంలో కెలుకుతాడు కదా. ఎవరో 4-5 క్యాండిడేట్లకి నల్లిమల్లి రామకృష్ణ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అన్న మన వాళ్ళదే జనసేనలో ఎత్తుకెళ్ళిపోయారు ఇలాంటివన్నీ చెప్తున్నారు అనుకోండి, అక్కడ ఒక కామన్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్, అది కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు దానికి. నేను మొదటి నుంచి మీకు జ్ఞాపకం ఉందా, మేనిఫెస్టో కమిటీగా ఇది కాదు, ఇదంతా జుట్లమూడి పంచాయతీలు ఇప్పుకునే కార్యక్రమం. సో ఇక్కడ ఏమైంది, ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం పరంగా ఉన్న క్యాండిడేట్లే మీకు ప్రతిష్ఠించబడ్డారు. అంటే ఏంటి, ఒరిజినల్ ఓటు బ్యాంక్ ని సర్వైవ్ చేసుకునే కార్యక్రమానికి ఫస్ట్ తెరలేపుకుంది. జనసేన వైపు వెళ్ళిన ఓటు బ్యాంక్ మళ్ళీ తెచ్చి పెట్టుకుని ఈ అభ్యర్థులు జనసేనలో పంపించి కంటెస్ట్ చేస్తున్నారు. ఇది లాజిక్. కొత్తగా ఓటు బ్యాంక్ రాలేదు. సో 50 వైసీపీ అట్లే ఉంది, ఇది ఇక్కడ తిరుగుతుంది. ఇక్కడ మీకు ఏం చేస్తుందంటే ఉన్నది పోయే వెనకటికి ఇంకోటి ఏదో ఉంటుంది కదా, అలా కాకుండా ఇవాళ తెలుగుదేశం మీకు చూడండి అంత బెటబెటబెటబెటబెటలు ఆడిపోయినప్పుడే 23 స్థానాలు వచ్చారు మొహానికి. అంటే దే కెన్ సౌండ్ మోర్. అంటే అప్పుడు మీకు ఎలక్షన్ మీకు గ్యాప్ పడిపోతున్నప్పుడే గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పారు. అసలు ఇంకేమైనా ఉందా? ఆ లగడపాటి అయితే భూమి మీద లేడు. అవును, ఇవన్నీ మీకు అంటే నాటి లగడపాటి వాళ్ళ రవిప్రకాష్, మీకు అర్థమవుతుందా?
ఈ సేమ్ సిండ్రమ్ ని మళ్ళీ సేమ్ అడాప్టబిలిటీ తీసుకొస్తున్నారు. కానీ ఇదంతా వాళ్ళు బెట్టింగ్ కోసం చేస్తున్నాను, టీడీపీ కోసం చేస్తారని కూడా నేను అనుకోను. కొంతమంది బెట్టింగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం హైప్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. లేదు సార్, మా బీటెక్ రవి అయితే మాత్రం చాలా మంది జీవితాలు పాడు చేస్తారు. సురక్షిత పయనం కోసం ఆయన 20 కోట్లు చాలా మంది జీవితాలు పాడు వైఎస్ఆర్సీపీ మీద వేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నారు సార్ పోయినసారి ఎలక్షన్ లో బెట్టింగ్లు పెట్టి. వాళ్ళకి ఏం పోయింది సార్, 33 మంది చచ్చిపోతేనే వాళ్ళకి దిక్కు దేవం లేదు. ముసలి చచ్చిపోయారని ఎంజాయ్ చేస్తున్నారు. 23 పడిపోతున్న రోజుల్లోనే గవర్నమెంట్ వస్తుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక 5-10 పెరుగుతాయి అనుకున్నప్పుడు ఇది ఇంతకంటే ఎక్కువ సౌండ్ చేస్తారు. 5-10 పెరుగుతాయి, 7 పీక్ పంజరేసారని పెరుగుతాయి సార్. 25 కాబట్టి 30-35 వస్తాయి. ఎలా ప్రతిదానికి ఒక నెరేటివ్ ఉంటుంది. మళ్ళీ 130 వస్తాయి అనుకుంటే నేను 35 అంటే కూడా మీరు యాక్సెప్ట్ చేయరంటండి. వాళ్ళు 130 వస్తాయని చెప్తున్నారు కూటమికి. 30 అంటే కూడా ఇప్పుడు దాకా మీకు చెవులు పుల్లెడిపేలా అరిచి చెప్పింది ఏంటంటే, ద నెరేషన్స్ ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు క్షేత్రస్థాయిలో తిరుగుతాను, క్షేత్రస్థాయిలో పని తీరుని గమనించే నేను మాట్లాడతా. ఈ సునీల్ కనుగోలు ఇక్కడ 2 నెలల అడవుడు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అక్కడ యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ వేరు కదా, ఇక్కడ ఆల్రెడీ 10 years రూల్. ఇక్కడ పాయింట్ ఇది స్ట్రెస్ చేద్దాం. ఇక్కడ యాంటీ ఇన్కంబెన్స్ అనేది వటవృక్షంలో పెరిగింది. ఎమ్మెల్యేలు చేంజ్ లేదు, దానికి తోడు ఎమ్మెల్యే చేంజ్ లేదు. రెండోది అహంకార పూరిత ధోరణి, నాన్ టాలరెన్స్ వచ్చింది. ఎలక్షన్ వదిలేసింది టీఆర్ఎస్ లాస్ట్ 2-3 days. అంతా చాలా జరిగినాయి. ఎందుకు సార్ ఆయన మెంబర్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ అతను క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్ తిరుగుతుంటే కేసీఆర్ గారు 3 సార్లు వార్నింగ్లు ఇచ్చారు వాళ్ళకి. ఇంకోసారి ఎవరన్నా హైదరాబాద్ కనబడితే మర్యాదగా ఉండదని. ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి పావం లేదు కదా. గడపడే కార్యక్రమం ప్రతి నిమిషం కొత్త ఇన్ఛార్జ్ అయితే పాపం వాడు చావుకు తెచ్చుకున్నాడు ఆ నియోజకవర్గం. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్స్ పైన మళ్ళీ మాట్లాడదాం కంటిన్యూస్గా. ఈ 1 week కదండి ఎలక్షన్ కమిషన్ మాట్లాడాక ఎలక్షన్ కమిషన్ మరి నిన్న ఆ ప్రవచనాలు ఏంటి అక్కడ ఛానల్లో మీ పాత ఏం ప్రవచనాలు? అసలు వీళ్ళకి వ్యవస్థలు వర్తించవా సార్? షాక్ ఇచ్చిందని చెప్పారు. గ్యాగ్ ఆర్డర్ అన్నప్పుడు మళ్ళీ అనమాట ఇదే జస్టిస్ రమణ గారికి సంబంధించిన విషయంలో గ్యాగ్ ఆర్డర్ తీసుకురాగానే అందరం పంచేంద్రియాలు మోసుకొని కూర్చొని ఉన్నాం కదా. అవును, అది అమరావతిలో వాళ్ళ పిల్లలకి భూములకు సంబంధించి కదా. ఎందుకంటే మనకు వ్యవస్థల మీద గౌరవం ఉంది కాబట్టి. అవును, కడప కోర్టు చెప్పిన తర్వాత కూడా డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడి చూడండి మరి. అవును, ఐ డూ సర్ప్రైజ్. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. నిన్న ముగ్గురిని మీరు గమనిస్తే ఒకరికొకరికి పొంతనుందా? రాజశేఖర రెడ్డిని క్వశ్చన్ అడుగుతుంటే సునీతమ్మ ఆన్సర్ ఇస్తుంది. మీరు గమనించారా? రెండోది ప్రొవకేషన్ అన్నమాట. అంటే వీళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అనే నెరేషన్తో స్టార్ట్ చేసిన వీళ్ళు ప్రస్థానం దర్ స్టిల్ ఎలక్షన్స్కి 3 రోజులు 4 రోజులు నిడివి ముందు కూడా కొత్తదాన్ని ఏం లేదు, దాన్నే రెన్యూవల్ చేసుకుని చేస్తున్నారు. నిన్న నేను ద వైర్ జర్నలిస్ట్ ఎవరైతే ఆర్టికల్స్ రాశారో మేడంతో మాట్లాడా. 1.5 hour ఇంటర్వ్యూ తర్వాత కంక్లూజన్ చేస్తూ అసలు ఏమో ఈ మొత్తం ఎపిసోడ్లో సిబిఐ కరెక్టే చేస్తుందని అడిగితే ఒక మాట చెప్పారు. సిబిఐ పైన ఇంకెవరిపైన నేను అలిగేషన్ చేయడానికి లేను. ఇక్కడ మొత్తం సిబిఐ ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర నుంచి అయితే వాంగ్మూలాలు సేకరించిందో అవన్నీ తరువుగా ఒక 6 నెలల పాటు చదివిన తర్వాత నేను వచ్చిన కంక్లూజన్, సిబిఐ ఈ కేసులో నిందితుడు ఫలానా అని డిసైడ్ అయ్యి ఆయన చుట్టూ కేసు తీసుకెళ్తోంది, మిగతా ఇష్యూస్ అన్ని వదిలేస్తోంది అనేది ఆమె అబ్జర్వేషన్. ఆవిడ అబ్జర్వేషన్ కానీ నేను ఆవిడకి వచ్చిన సబ్మిషన్ కూడా వదలుచుకున్నా. సుధా సింగ్ మేడం కంక్లూజన్ ఏదైతే ఉందో చేతనైతే దాన్ని ఒక్కసారి ఇలా బయట తీసి వదిలించాలి, ఇంకా మిగిలినవన్నీ అనవసరం. యువతలు ఏబి వెంకటేశ్వరరావు పక్క తీయండి, మహాంతీది పక్కకు తీయండి, సుధా సింగ్ మేడంది ఇలా జస్టిఫై చేసి పైకి వదిలేండి చాలు. తదనంతరం అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేసుకుని జరిగిన జైస్వాల్ అండ్ రామ్ సింగ్ యొక్క కుట్ర కుతంత్రాలు నేనే లక్షలు చెప్పా. అది అటువైపు వెళ్ళట్లా. అన్ఫార్చునేట్ ఏంటంటే మీకు ఇంకోటి చెప్పనా, ఆ క్యాండిడేట్లు డిప్లాయ్ చేసినాడు ఎవడో కూడా అందరికీ తెలుసు. మీకు అర్థమవుతుందా? వాటికి కూడా జస్టిఫై చేయడానికి జరుగుతున్న ఒక రాక్షస వికృత క్రీడే ఈ రోజుకి కూడా గౌరవ న్యాయస్థానాల మీద గౌరవం లేకపోవడం. కరెక్ట్. సబ్జెక్ట్స్ కాదా సార్? ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ కేసు గురించి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈ ప్రశాంత్ భూషణ్ కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తోటి ఉందండి. ₹100 పెనాల్టీలు వేస్తే వాటి మీద వీళ్ళకి ఎలాంటి అగౌరవం ఉంటుంది. ఇప్పుడు బాధ్యత ఉన్న వాళ్ళు, రాజ్యాంగానికి బద్దులై కట్టుబడి ఉన్న వాళ్ళు, వ్యవస్థలో జర్నలిజాన్ని పరిరక్షిద్దాం అనుకున్న వాళ్ళకి విలువలతో కూడిన విశ్వసనీయతను ప్రదర్శిస్తారు.